ఓకే. సో చాలా చల్లగా ఉంది అంటే చాలా చక్కగా ఉంటుందని అర్థం అనమాట. సో పొట్టేల్ ఫస్ట్ ఇంపాక్ట్కి విచ్చేసిన వారందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇవాళ తెలుసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అఫ్కోర్స్ ఈ కార్యక్రమాన్ని, ఆ ఫస్ట్ ఇంపాక్ట్ని, ఇంతకంటే మంచి మనిషి ఎవరుంటారు చెప్పండి? ఆ ఇంపాక్ట్ మామూలుగా కాదు, సాలిడ్గా ఉండాలంటే ఆ ఫ్యామిలీ నుంచి ఒకళ్ళు వచ్చి ఆ ఇంపాక్ట్ని లాంచ్ చేస్తే బాగుంటుందన్నమాట. అందుకనే అర్జున్ రెడ్డి ఇంపాక్ట్ ఇప్పటికీ మర్చిపోలేము. యానిమల్ ఇంపాక్ట్ని మర్చిపోగలుగుతున్నామా చెప్పండి? లేదు. అందుకే 1000 కోట్లకి వెళ్ళిపోయిందనమాట ఆ చిత్రము. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ప్రణయ్ రెడ్డి వంగ గారికి. ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాము. బికాజ్ అలాంటి ఇంపాక్ట్ఫుల్ ఫిలిమ్స్ మనందరికీ అందించారనమాట వారు. సో ఎస్, సందీప్ రెడ్డి వంగ అంటే నాకు తెలిసి ఆయన ముందు ఆయన తర్వాత అనే చెప్పుకుంటారేమో. అర్జున్ రెడ్డి సినిమా ముందు, అర్జున్ రెడ్డి సినిమా తర్వాత అని చెప్పుకుంటున్నాం తెలుగు చలనచిత్ర సీమలో. సో తెలుగు చలనచిత్ర సీమలోనే కాదు, ఇక్కడ నుంచి వెళ్ళి బాలీవుడ్లో కూడా అర్జున్ రెడ్డి ముందు, అర్జున్ రెడ్డి తర్వాతనే చెప్పుకుంటున్నాం. అలా రామ్ గోపాల్ వర్మ గారికే చెల్లిందనమాట. సో ఆ తర్వాత మళ్ళీ సందీప్ రెడ్డి వంగ గారికే చెల్లింది. సో మరి ఇవాళ ప్రణయ్ రెడ్డి వంగ గారి చేతుల మీదుగా పొట్టేల్ ఫస్ట్ ఇంపాక్ట్ని లాంచ్ జరగబోతుంది అనమాట ఇంకాసేపట్లో. మరి ముందుగా నేను యువ చంద్ర కృష్ణకి కంగ్రాచులేట్ చేసేద్దాం అనుకుంటున్నాను. పేరు కొంచెం పెద్దదిగా ఉంది. ఈ పేరుకి చాలా పెద్ద రెస్పాన్స్ రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఎట్ ద సేమ్ టైం నిసా ఎంటర్టైన్మెంట్స్ ఇది హోమ్ ప్రొడక్షన్ అని చెప్పారు. సాహిత్ గారిని లిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నారంట. చాలా పై ఫ్లోర్ వరకు ఇద్దాం అనుకుంటున్నారు. కింద ఫ్లోర్ వరకు కాదనమాట, చాలా పై వరకు. సో అందుకనే డబ్బులు పెట్టి మరీ తీసుకొస్తున్నారనమాట ముందుకి. సో నిశాంక్ రెడ్డి గారు అండ్ అలాగే సురేష్ కుమార్ గారు నిర్మాణంలో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. అండ్ సాహిత్ గారి దర్శకత్వంలో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. అండ్ అలాగే సో నిసా ఎంటర్టైన్మెంట్స్తో పాటు ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్ కూడా వన్ ఆఫ్ ది ప్రొడక్షన్ హౌస్ అనమాట. సో వారు కూడా స్నేహితులు అని చెప్పారు. అందరూ ఫ్యామిలీనా అండి? సినిమాకి మాత్రమే డబ్బులు పెట్టారు, ఎవరికి రెమ్యునరేషన్ ఇవ్వాల్సిన పని లేదు కదా? అది కూడా జరిగిందండి. అలాంటివన్నీ మేము ఓపెన్గా చెప్తామా అంటున్నారు. సో ఏదేమైనా సో యువ చంద్రకృష్ణ ఈ చిత్రం ద్వారా తెలుగు చలనచిత్ర సీమకి పరిచయం కాబోతున్నారు. అండ్ అనన్య నాగేళ్ల ఆల్రెడీ పరిచయమైన అమ్మాయి అనమాట. నాకు తెలిసి ట్రాఫిక్లో ఎక్కడో స్టక్ అయినట్టుంది, ఇంకాసేపట్లో ఇక్కడికి రావడం జరుగుతుంది. అండ్ శేఖర్ చంద్ర గారి గురించి ఏం చెప్తాం చెప్పండి? బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ మనందరికీ అందించడం జరిగింది. సో ఎస్, ఈ చిత్రానికి ఆయన సంగీతాన్ని సమకూర్చడం జరిగింది. అలాగే నాకు సింగర్గా బాగా తెలుసు, యాక్టర్గా మారిన తర్వాత మధ్య మధ్యలో కలవడం జరిగింది. తర్వాత ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ నోయల్ని చూడడం జరుగుతుంది. నోయల్, వేర్ ఆర్ యూ? ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో ఉండట్లేదా? వేరే కంట్రీకి ఏమైనా షిఫ్ట్ అయిపోయారా? బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో కనిపించాలని కోరుకుంటున్నాను అండ్ వినిపించాలని కూడా కోరుకుంటున్నాను నోయల్. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఫస్ట్ మనం మన ప్రోగ్రాంలోకి వెళ్ళాలంటే ఇవాళ గెస్ట్ ఏవి చూడాలన్నమాట. ఈ గెస్ట్ ఏవీకి ఒక ప్రత్యేకత ఉందని ఇందాకే నాకు నిశాంక్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేంటంటే మామూలుగా మనం ఏవీలు అనగానే మనకి అద్భుతమైన వ్యక్తి అని ఒక వాయిస్ వస్తూ ఉంటుంది, కానీ ఈ వాయిస్ మాత్రం మన హీరోదే అంట. సో వారి మీద ఉన్న అభిమానంతో ఈ ఏవీకి ఆయన వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఆ అభిమానాన్ని చాటుతూ ఈ ఒక ఏవి క్రియేట్ చేయడం జరుగుతుంది, గెస్ట్ ఏవి. ఎట్ ద సేమ్ టైం నిశాంక్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇందాక. సో ఎన్ని ఇయర్స్ నుంచో ట్రావెల్ ఉంది అని చెప్పి. సో చాలా బాగా అనిపిస్తుంది మీ సపోర్ట్ అందిస్తున్నందుకు, ఇవాళ ఫస్ట్ ఇంపాక్ట్ని మీ చేతుల మీదుగా లాంచ్ చేస్తున్నందుకు. మరి ఆలస్యం చేయకుండా ప్రణయ్ రెడ్డి వంగ గారి ఏవి చూసేద్దాం. Play the AV. Today's event by J Media Factory. Innovation, infrastructure at one place. The man who has redefined the word cult. He's the topper of the college, topper of the university, topper of the board. The man who is the brave heart who changed the face of Indian cinema. By producing films like Arjun Reddy and Animal. He is none other than Mr. Pranay Reddy Vanga. To trust revolutionary films like these and to be the strongest backbone as the film's producer is what makes him dynamic. Under the banner Bhadrakali Pictures, which quite resonates with the gutsy attitude and the killer instinct of his director brother Sandeep Reddy Vanga. This time Pranay Reddy Vanga further surprised everyone by co-writing the screenplay of Animal. గన్ పట్టుకొని వస్తాడు లోపలికి క్లాస్కి వచ్చి వార్నింగ్ ఇస్తాడు జస్ట్ లో పట్టుకొని. ఐ సెడ్ సందీప్కి షూట్ చేయించు, కింద ఫైర్ చేయించు, more fun. Despite being a busy producer himself, Mr. Pranay Reddy Vanga continues to support good cinema. He has been a constant source of support and a pillar to our director Sahit Motkuri and Nishank Reddy Kurti. We, on behalf of Prajna Sanidhi Creations and Nisa Entertainment banners, extend our heartfelt gratitude to Mr. Pranay Reddy Vanga for accepting and gracing us with his presence at the first impact and title launch of our new film, Pottel. We thank you for paving the way to brilliant filmmaking and for continuing to inspire and support us all through your journey. Thank you, Pranayana.
So thank you so much, Pranay Reddy Vanga garu, once again for coming here. And yes, congratulations. రెండు ప్రొడక్షన్స్కి ఇద్దరు ప్రొడ్యూసర్స్కి కంగ్రాచులేషన్ అట్ దట్ సేమ్ టైం టీమ్ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. ఎప్పుడు వస్తుంది అనేది డేట్ అనౌన్స్మెంట్ ఇంకా కొన్ని రోజుల్లో ఉంటుంది. బోలెడన్ని ఫంక్షన్స్ ఉంటాయి దీని తర్వాత, టీజర్, ట్రైలర్, సాంగ్ లాంచ్, ప్రీ రిలీజ్, ఇలా చాలా చాలా ఉన్నాయి. సో కాకపోతే ఇవాళ అసలు పొట్టేల్ ఎలా ఉండబోతుంది అనే ఫస్ట్ ఇంపాక్ట్ని మనం ఇంకాసేపట్లో చూడబోతున్నాం. మరి అది చూడాలంటే వేదిక మీదకి నేను ఇన్వైట్ చేసేసేయాలన్నమాట. సో ముందుగా రిక్వెస్ట్, ప్రొడ్యూసర్ ఉంటేనే కదా సినిమా బయటకు వచ్చేది, ప్రొడ్యూసర్నే వేదిక మీదకి పిలుద్దాం. సో నిశాంక్ రెడ్డి, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్ ఎట్ ద సేమ్ టైం. అండ్ మన సురేష్ కుమార్ గారు మరొక ప్రొడ్యూసర్ ఈ సినిమాకి, వారిని కూడా వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. మరి ఇండిపెండెంట్ ఫిలిం చేయడం జరిగిందండి సాహిత్ గారు ముందు, అండ్ దానికి సైమా అవార్డ్స్ వచ్చాయి, తెలంగాణ అవార్డ్స్ వచ్చాయి, ఇలా అవార్డ్స్ అందుకున్నారు. అవార్డ్స్ ఏం కొత్త కాదు, దీంతో అవార్డ్స్ రివార్డ్స్ కూడా అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో సాహిత్ మోత్కూరి, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. పొట్టేల్ ఫిలిం డైరెక్టర్ అండ్ సింగర్గా మనకి తెలుసు, ఒక హౌస్లో మనకి తెలుసు, యాక్టర్గా కూడా మనకి తెలుసు. నోయల్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ ఈ చిత్రంలో అక్కడ కనిపిస్తున్న బేబీ తనుశ్రీ, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. దా స్టేజ్ మీదకి దా. మరి ఈ చిత్రంతో తెలుగు చలనచిత్ర సీమలోకి అడుగు పెడుతున్న హీరో, సో ఐ రిక్వెస్ట్ చంద్రకృష్ణ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. యువ చంద్రకృష్ణ వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. నాకైతే శేఖర్ చంద్ర గారు తెలుసు, వారు ఇంకా రాలేదని అనుకుంటున్నాను నేను. సో వారు ఒకవేళ ఎక్కడైనా వెనకాల ఉంటే వారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ మౌనీష్, డిఓపి ఆఫ్ దిస్ ఫిలిం, సో వారిని వేదిక రాస్తుందిగా స్వాగతిస్తున్నాము. ఎడిటర్ కార్తీక్ శ్రీనివాస్ గారు ఉంటే వేదిక రాస్తుందిగా ఆహ్వానిస్తున్నాము. ఓకే, సో సమయాన్ని కేటాయించి, అఫ్కోర్స్ సక్సెస్ బాటలో నడిచేవాళ్ళు, సక్సెస్ ఇచ్చేవాళ్ళు వాళ్ళ చేతుల మీదుగా లాంచ్ చేస్తే చాలా మనకు కూడా సక్సెస్ వస్తుంది, ఆ పాజిటివ్ వైబ్ ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. ఇప్పుడే చూసాము ఆ వైబ్ మామూలుగా లేదు, అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తూ ఉంటే ఏవీలో. సో మరి అలాంటి ఇంపాక్ట్ఫుల్ ఫిలిమ్స్ మనందరికీ అందించిన ప్రొడ్యూసర్ మన ప్రణయ్ రెడ్డి వంగా గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. పిఆర్ఓ వంశీశేఖర్ గారిని కూడా స్టేజ్ జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ జయమీడియా నరేందర్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. ఓకే, ఫస్ట్ మనం ఫస్ట్ ఇంపాక్ట్ చూసేద్దాము. ఓకే, సో ప్రణయ్ రెడ్డి గారిని పొట్టేల్ ఫస్ట్ ఇంపాక్ట్. ఓకే, యా, సో 2 times ప్లే అవుతుంది. పొట్టేల్ ఫస్ట్ ఇంపాక్ట్ రిలీజ్. వావ్, అసలు ఆ సౌండ్ మామూలుగా లేదు, చాలా చాలా క్రేజీగా ఉంది. చూస్తుంటే నాకు కాంతారా విజువల్స్లో అనిపించాయి ఆ సౌండ్, అదంతా కూడా టూ గుడ్ అసలు. సో కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఇంపాక్ట్కి, టీం అందరికీ కూడా. సాహిత్ మోత్కూరి గారు, మీరు యూడన్ ఫెంటాస్టిక్ జాబ్ అని చిన్న దాంతోనే తెలిసిపోతుంది, ఇక సినిమా ఏ రేంజ్లో ఉంటుంది అనేది వి ఆల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రణయ్ గారు ఫర్ లాంచింగ్ దిస్. అండ్ ప్లీజ్ సెంటర్ స్టేజ్కి రావాల్సిందిగా కోరుకుంటున్నాము అందరినీ. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ కమ్ టు దిస్ సెంటర్ స్టేజ్. వన్ మోర్ మైక్ ఇవ్వండి అమ్మా. యా, ఫస్ట్ వన్ ఫోటో ఆప్, ఒక్క స్టెప్ ఫార్వర్డా చాలా అక్కడ. ఓకే, ఒక స్టెప్ ఫార్వర్డా. అదే అనన్య ఇంకా వస్తుంది కదా, బట్టే కాసేపు హోల్డ్ చేద్దాం అనుకున్నాం. మైక్ ఇమ్మా. సో ఫస్ట్ మనం నోయల్తో స్టార్ట్ చేద్దాం కదా, ప్రొడ్యూసర్స్కి కొంచెం నోయల్, యా, అంటే తెలిసిన. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ భయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ భయ్య. ఇట్ రియలీ మీన్స్ లాట్ టు ద టీమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు ఫస్ట్ నన్ను మాట్లాడమని. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, చాలా 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 నచ్చింది నాకు. అంటే ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ క్వాలిటీ అసలు. అండ్ సాహిత్, థ్యాంక్ యూ బ్రో ఫర్ ట్రస్టింగ్ మీ అండ్ గివింగ్ మీ దిస్ రోల్. ఇందులో నేను చాలా మంచి రోల్ ప్లే చేస్తున్నాను.
అది ఐఎమ్ వెరీ వెరీ లక్కీ టు ప్లే దాట్ రోల్. ఎందుకంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ అందరికీ నేను ఇలాంటిది ఒకటి చేస్తే బాగుండు అని అనిపిస్తుంది. ఇది అలాంటి సినిమా, ఇది చాలా మంచి సినిమా, ఇది చాలా దూరం వెళ్తుంది అందరూ చెప్తారు. మీరు చూడండి, మీకు అర్థమవుతుంది వై సాహిత్ వాజ్ సో ప్యాషనేట్ అబౌట్ దిస్ ఫిల్మ్. అండ్ ఒక సినిమా ఒక డైరెక్టర్ నుంచే రావాలి ఆ ఆలోచన, కానీ దానికి గట్టిగా నిలబడి ప్రొడ్యూస్ చేసే బలము ప్రొడ్యూసర్స్ సురేష్ అన్నకి, భయ్యాకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్. ఈ రోజు మేము అందరం ఉన్నామంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ గైస్. అండ్ థ్యాంక్ యూ భయ్యా అగైన్. అండ్ డార్లింగ్ అయితే నాకు ఎప్పటి నుంచో తెలుసు యువ, ఈస్ బీన్ స్ట్రగ్లింగ్ అండ్ ఐఎమ్ షూర్ దిస్ ఈస్ హిస్ that shot that is going to take him to places. All the best, darling. And Sahith, again, thank you so much, darling, for the opportunity. Thank you, Geeta. థ్యాంక్ యూ నోయల్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. ఇప్పుడు ప్రజ్ఞస్ అన్నిది క్రియేషన్స్ ద్వారా ఈ చిత్రాన్ని మనం ముందుకు తీసుకొస్తున్నాం. వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ సురేష్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సురేష్ గారు ఇక్కడికి రండి. హలో ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. అండ్ ఎస్పెషల్లీ ప్రణయ్ అన్న, యూ మేడ్ యువర్ టైం. అంటే ఈ బిజీ లైఫ్లో టైం తీసుకొని రావడం ఇట్స్ మా అదృష్టం అని భావిస్తున్నాము. అండ్ ఈవెంట్ బేసిక్గా అంటే దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ మూవీ ఫ్రమ్ ప్రజ్ఞస్ అన్నిది క్రియేషన్స్ అలాంగ్ విత్ నిషా ఎంటర్టైన్మెంట్స్. అండ్ ఈవెంట్ చేయడానికి మెయిన్ సౌండ్ ఆల్రెడీ చూశారు కదా, మోషన్ పోస్టర్, రైట్? సో ద ఫస్ట్ ఇంపాక్ట్, రైట్? సినిమా కూడా దానికి 100 రేట్లు ఉండబోతుంది. ఓకే, సో సినిమా గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. దిస్ ఈజ్ జస్ట్ ఎ స్టార్ట్ ఫ్రమ్ అవర్ సైడ్. అండ్ ఐ థింక్ పిక్చర్ చాలా బాగా వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఫర్ మేకింగ్ యువర్ టైమ్ అండ్ బీ అవైలబుల్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఎస్, నిశాంక్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. నిశా ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ఈ చిత్రాన్ని మనం ముందుకు తీసుకొస్తున్నారు. దానికి ముందు తీసుకొచ్చిన సవారీలో కూడా సాంగ్స్ అద్దుర్స్ అనమాట. అసలు మ్యూజిక్ అసలు మామూలుగా కాదు. అసలు మీ సినిమాల్లో మ్యూజిక్ అదిరిపోతుందేమో. యా, అందరికీ నమస్కారం. సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు జనరల్గా ఇప్పుడు అంటే కొంచెం ఒక 2 minutes టైం తీసుకుంటాను, ఏమనుకోవద్దు ఎవరు. అంతేనా? ఒక 5 minutes తీసుకోండి, పర్లేదు. నేను సాహిత్, నేను మా జర్నీ ఒక 25 years నుంచి ఉంది. మా ఇష్టం, మా సినిమా కొద్దీ ఈరోజు ఈ స్టేజ్ వరకు తీసుకురావడానికి ఒక 25 year జర్నీ నాది సాహిత్యం ఉంది. సో మేము సినిమా చేస్తున్నాము, ప్రతిసారి చేస్తున్నాము. కానీ ఫస్ట్ టైం నేను ఒక ఈవెంట్కి రావడం, కానీ వాడు మొత్తం నా అనుకుంటే వాడు ఇన్ని రోజులు కష్టపడి చేశాడు. ఇన్ని రోజులు అసలు 2 సినిమాల తర్వాత ఈరోజు ముందుకు వచ్చి ఈ ఈవెంట్ చేస్తున్నాము. జస్ట్ ప్రెస్ కోసమే, ప్రెస్ నుంచి ఈ ఒక సౌండ్ వినిపించాలి మీ అందరికీ అని ఇలా ఈ ఫస్ట్ ఇంపాక్ట్ లాంచ్ చేద్దాం అనుకున్నాము. ఈ ఇంపాక్ట్ లాంచ్ చేయాలి, ఎలా చేయాలి అన్నప్పుడు నా మైండ్లో ఒకటే వచ్చింది. నాకు ఇండస్ట్రీలో ఎవరు తెలియదు. ఫస్ట్ నాకు తెలిసి నేను చేసుకుందాం అనుకుని ఏమైనా చేద్దాం అనుకుంటే నాకు అన్న గుర్తొచ్చిండు. ఎప్పుడన్నా ఏమన్నా నేను ఏదైనా ఫస్ట్ థింగ్ నాకు సాహిత్కి ఏమైనా క్వశ్చన్ వచ్చినా, ఎనీథింగ్ ఏమైనా వచ్చినా ప్రణయ్ కాల్ చేస్తుంటుంది. అన్న ఇది పలానా, ఇది అన్న ఏం చేద్దామన్నా, ఇది అంటే ఇలా చేయండి ఇలా చేయండి అని అన్న గైడ్ చేసేవాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ సపోర్టింగ్ అస్. ఇలాంటి ఫిల్మ్ మేకర్స్ మీరు సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నీ ఇన్స్పిరేషన్గా ఏమైనా తీసుకొని మేము నెక్స్ట్ ఎవరైనా సపోర్ట్ చేయడానికి కూడా నువ్వు ఉంటావన్నా. ప్రణయ్ సపోర్ట్ చేశాడు కాబట్టి మమ్మల్ని మేము ఇంకోని సపోర్ట్ చేయాలన్నట్టు మీరు చూపించారన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నాకు సాహిత్కి ఉన్నందుకు థ్యాంక్ యూ అన్న. అండ్ ఈ ఇంపాక్ట్ మీ అందరికీ నచ్చుతుంది. సినిమా దీన్ని మించి ఉంటుంది. నేను జస్ట్ ఇప్పుడు చెప్తే మేము ఎంత చెప్పినా తక్కువ అవుతుంది మా సినిమా దగ్గర నుంచి. ఇప్పుడు ఈ ఇంపాక్ట్ చూశాక మీకు అర్థమై ఉంటుంది. నెక్స్ట్ ఈ రిలీజ్ డేట్ అనేది మాకు ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ ఫ్యూ మంత్స్లో మేము అనౌన్స్ చేస్తాము. నెక్స్ట్ 2024లో ఒక గొప్ప సినిమా రాబోతుంది, ఒక గొప్ప దర్శకుడు రాబోతున్నాడు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వాడి పేరు సాహిత్ మోత్కూరి. ఇండస్ట్రీ మొత్తం గర్వపడే సినిమా తీశాడు ఈసారి. వాడు చాలా రోజులు గుర్తుండిపోద్ది పేరు, సాహిత్ మోత్కూరి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రణయ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ కమింగ్. ఇంత పెద్ద ఈవెంట్ లాంచ్ నేను చేయాలనుకున్నప్పుడు మా అన్న సపోర్ట్ చేశాను. నరేంద్ర అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంత పెద్ద ఈవెంట్ చేయాలంటే అది ఓన్లీ జై మీడియా వల్ల అవుతుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా క్రూకి, యువ, అనన్య అండ్ అందరికి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటాయి ముందు, నేను చాలా చెప్తాను అందరి గురించి. ఎవరన్నా మిస్ అయితే ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. మా ఏడీల గురించి కూడా అందరు టీం అందరు బాగా కష్టపడ్డారు. నేను ఒక 2 days ఉన్న సెట్స్లో, నేను యూఎస్లో ఉంటాను. సో ఇప్పుడు ఈవెంట్ కోసం ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ వెళ్తాను కాబట్టి, కానీ ఒక 2 days to 3 days ఉన్న సెట్స్లో వాళ్ళందరూ బాగా కష్టపడి చేశారు సినిమాని. థ్యాంక్ యూ సో మచ్. సురేష్ అన్న థ్యాంక్ యూ అన్న.
థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ టైం నుంచి నాది ఒకటే రిక్వెస్ట్, మీరు సెంటర్లోనే ఉండి మాట్లాడాల్సిందిగా. మరీ యాంకర్ వైపుకి వచ్చే కొద్ది యాంకర్ జరగాల్సి వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నా ఐ రిక్వెస్ట్, ఇప్పుడే చెప్పారు గొప్ప డైరెక్టర్ ఈ చిత్రంతో వస్తున్నారని. ఆల్రెడీ ఆ సౌండ్ వింటే అర్థమైపోయింది సినిమా ఎలా ఉండబోతుందని. ఒక రేంజ్లో యాక్షన్ ఎంటర్టైన్మెంట్తో ఈ చిత్రంతో మనందరినీ పలకరించడానికి వస్తున్నారు. పొట్టేల్ చిత్రంతో మనందరికీ పలకరించడానికి వస్తున్న మన డైరెక్టర్ సాహిత్ మోత్కూరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. హలో ఎవ్రీవన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మీడియా. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ప్రణయ్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. మీరు రావడంతో ఒక ఫెస్టివల్ వైబ్ వచ్చింది ఇక్కడ. వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ నిశాంక్ చెప్పినట్టు మాకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా కానీ కూడా, లేదంటే సినిమాకు సంబంధించి ఏదైనా ఫస్ట్ మేము కాల్ చేసేది ప్రణయ్ అన్నకి అనమాట. తను ఉన్న బిజీ టైంలో కూడా ఈవెంట్ కోసం టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ నేను ఎప్పుడు ప్రణయాన్ని చూసుకుంటే ఐ థింక్ లైక్ అన్న, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, అంత పెద్ద హిట్ కొట్టి కూడా ఇంత హంబుల్గా ఉంటారు, ఎలా సాధ్యమో నాకైతే అర్థమవుతలేదు. అండ్ యానిమల్ లాంటి హిట్ కొట్టి కూడా సింపుల్గా వచ్చి అసలు ఏం జరగనట్టు నిలిచినట్టు చూడండి, అది హంబుల్నెస్. మా వాళ్ళకి ఎప్పుడు ఎగ్జాంపుల్ చూస్తుంటాను, అరే ప్రణయ్ చూడండి ఎంత హంబుల్గా ఉంటాడో, మనం కూడా నేర్చుకోవాలరా అని చెప్పేసి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ అస్. ఇలాగే మమ్మల్ని ఇన్స్పైర్ చేయాలని కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు ఫిలిం పొట్టేల్, నేను ఇంతకుముందు సవారీ అనే ఫిలిం తీశానండి. దిస్ ఇస్ మై సెకండ్ ఫిలిం. ఆల్సో బంధం రేగడ ఇండిపెండెంట్ ఫిలిం తీశాను. ఫస్ట్ నేను ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు, నేను రాసేటప్పుడు ఎంత హై ఫీల్ అయ్యానో అదే హై, ఎక్స్క్యూజ్ మీ, మీరు పిలిచేస్తారా? నేను పిలువనా? అనన్య నాగేళ్ళ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో ఎస్, ఈ చిత్రంతో అంటే యువ పక్క ఆల్రెడీ అనన్య మనందరికీ తెలుసు, బట్ యువ పక్కన పొట్టేల్తో మళ్ళీ మనల్ని పలకరించడానికి అనన్య వస్తున్నారు. ఎస్ ప్లీజ్, ఓకే, మీరు కంటిన్యూ చేయొచ్చు. నేను పొట్టేల్ స్క్రిప్టింగ్ అప్పుడు రాసేటప్పుడు ఎంత హై ఫీల్ అయ్యానో అదే హై ఈ రోజు వరకు ఉంది. అంటే నాకు ఉండడం అది ఈజీ విషయం, ఎందుకంటే బికాజ్ ఐఎమ్ ది రైటర్ ఆల్సో డైరెక్టర్. బట్ ఎడిట్ చేస్తున్న ఎడిటర్ దగ్గర నుండి మ్యూజిక్ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ వరకు అందరూ అదే హైలో ఉన్నారు. సో ఐ థింక్ దిస్ టైం చాలా గట్టి కొట్టబోతున్నాం అన్న నమ్మకం నాకుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మా ప్రొడ్యూసర్స్ సురేష్ అన్న అండ్ నిశాంక్ ఏ రోజు నన్ను క్వశ్చన్ చేయలేదు. ఈవెన్ రైటింగ్ అప్పుడు, ఆల్సో మేకింగ్ అప్పుడు నాకు అంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు కాబట్టి నేను మూవీ తీయగలిగానని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో మా క్యాస్ట్ యువచంద్ర కృష్ణ, గుర్తుంచుకోండి ఈ పేరు. నిశాంక్ నా పేరు చెప్పినట్టు నేను యువచంద్ర పేరు చెప్తున్నా. ఇతని పేరు కూడా చాలా గట్టిగా నోడబోతుంది. అండ్ హీస్ డెబ్యూటింగ్ విత్ అవర్ ఫిలిం. థ్యాంక్ యూ మామ. అండ్ మాది ఇప్పటికీ కాదు రిలేషన్, చాలా ఇయర్స్ బ్యాక్ నుండి ఉంది. అండ్ ఐ నో హీల్ డూ వెల్. బట్ ఇప్పుడు ప్రపంచం తెలియబోతుంది అంతే, నాకు తెలిసింది నువ్వు అంతే. ఓకే. అండ్ అనన్య, ఐ థింక్ దిస్ ఇస్ యువర్ కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్. అండ్ తను ఎమోషనల్ సీన్స్లో చేసిన విధానం కానీ, అది దాని గురించి నేను ప్రీ రిలీజ్లో మాట్లాడతాను. ఇప్పుడు మాట్లాడితే 2 ఇయర్లీ అయిపోతుంది. ఆల్సో నోయల్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పగానే మీరు అదే హై ఫీల్ అయి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ఈ మూవీలో ఉన్న మేజర్ సర్ప్రైజ్ అజయ్ అన్న, యాక్టర్ అజయ్. తన విశ్వరూపం చూడబోతున్నారు ఈ మూవీలో. అండ్ తన లుక్ గురించి కూడా ఒక చిన్న ఈవెంట్ చేద్దాం అనుకుంటున్నాం. తన ఈ మూవీలో ఎలా కనిపించబోతున్నాడు అనేది ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. ఆల్సో శ్రీకాంత్ అయ్యంగర్ గారు అండ్ ఎవ్రీవన్, ఎవరి పేర్లను నేను మర్చిపోయింటే ఐఎమ్ సారీ. బట్ అందరు చాలా సపోర్ట్ చేశారు అండ్ నమ్మర్. అండ్ బేబీ తనస్వి, తను స్టార్. తను యాక్చువల్గా ఈ మూవీకి స్టార్, చాలా బాగా పెర్ఫామ్ చేసింది. ఐ థింక్ షీఈస్ గోయింగ్ టు బ్యాక్ నేషనల్ అవార్డ్ అని నేను అనుకుంటున్నాను. చైల్డ్ ఆర్టిస్ట్లో అంత బాగా పెర్ఫామ్ చేసింది. ఐఎమ్ హ్యాపీ సో మచ్. అండ్ ఆల్సో మా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారు యాజ్ యూజువల్ నాకు సవారీలో ది బెస్ట్ సాంగ్స్ ఇచ్చారు. అండ్ ఆల్సో ఈ పొట్టేల్లో కూడా తన కెరియర్ బెస్ట్ ఇచ్చారని నేను అనుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం మా ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్, ఆల్సో మై డిఓపి మోనీష్ భూపతి రాజు. అండ్ మా రిలేషన్ ఇప్పటిది కాదు, ఆల్మోస్ట్ 15 ఇయర్స్ది. చిన్న షార్ట్ ఫిల్మ్ నుంచి స్టార్ట్ అయ్యాం, ఇక్కడ వరకు వచ్చాం మా జర్నీ. అండ్ నేను తనకు థ్యాంక్ యూ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. ఆల్సో మై ఏడీస్ నరేష్ అండ్ ఉదయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ నేను వెళ్ళిన ప్రతి ప్లేస్కి మీరు వచ్చారు, ప్రతి డే నాతో ఉన్నారు. ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ లక్కీ
మీరు నా ఐడీస్కి ఉన్నందుకు, అసోసియేట్ ఐడీస్కి ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆల్సో వంశీశేఖర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. ఆల్సో నరేందర్ అన్న, థ్యాంక్ యూ అన్న, ఈవెంట్ చాలా బాగుంది అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్ అండి. ఇప్పుడు అసలే అక్కడ పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని మైక్ ఇవ్వకపోతే ఇటే చూస్తుంది. సో తనుశ్రీకి ఇద్దాం ఇప్పుడు మైక్. ఓకే, ఏదో ఇంట్రెస్టింగ్గా రాబోతుంది ఇప్పుడు స్పీచ్. ఇక్కడే దా, ఇక్కడ. హాయ్, అందరికీ నమస్తే. నా పేరు తనశ్రీ. ఓకే, ఈ ఈ అంకుల్ని చూసి భయపడ్డావు కదా నువ్వు? ఆ? పర్లేదు, మాట్లాడు. డైరెక్టర్ సార్కి థ్యాంక్స్ చెప్దామా? థ్యాంక్ యూ డైరెక్టర్ సార్, థ్యాంక్ యూ సురేష్ సార్. ఓకే, సో నీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. నాకు అర్థమైంది. ఎస్. అండ్ ఆల్సో ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ మూవీతోనే ఒక 20 ఆర్టిస్టులు ఇంట్రొడ్యూస్ అవబోతున్నారు. వాళ్ళకి మేము పెట్టుకున్న పేరు ఫేస్ ఆఫ్ విలేజ్. ప్రతి ఒక్కరు దీంట్లో యాక్ట్ చేసినందుకు వీఆర్ వెరీ హ్యాపీ. చాలా బాగా పెర్ఫామ్ చేశారు అండ్ దాంట్లో నుంచి ఖచ్చితంగా అందరు షైన్ అవుతారని నా గట్టి నమ్మకం ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. నో ప్రాబ్లం అండి. ఇంకెవరినైనా మీరు మర్చిపోతే నెక్స్ట్ ఈవెంట్లో కవర్ చేద్దాం మనం. సో ఇప్పుడు లాస్ట్లో అండి గెస్ట్ మనకి. యా, ఇప్పుడు మీరు మాట్లాడితే దాని తర్వాత మనం అన్నయ్యకి ఇచ్చేద్దాము. సో యా, యువచంద్ర కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా మేము ఇన్వైట్ చేయగానే ఇక్కడ వచ్చినందుకు ప్రణయ్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇట్ మీన్స్ అ లాట్. ఇక్కడున్న మీడియా ప్రతినిధులకు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. తెలుగు ప్రేక్షకులు అంటే సినిమా బాగుంటే చాలు. ఏ డైరెక్టర్, ఏ యాక్టర్, ఏ లాంగ్వేజ్, ఇవన్నీ సెకండరీ. సినిమా బాగుందా చూసేద్దాం, చూడటమే కాదు ఇంకో 10 మందికి చెప్పారా ఈ సినిమా బాగుంది ఒకసారి వెళ్ళు. ద నైసెస్ట్ ఆడియన్స్ తెలుగు ప్రేక్షకులు. అలాంటి తెలుగు ప్రేక్షకుల్లో అదే సినిమా పిచ్చున్న ఒకడిని నేను. కాకపోతే ఈ టీంలోకి వచ్చిన దగ్గర నాకు అర్థమైంది ఏంటంటే అందరూ నాలానే ఉన్నారు. కోర్స్ నేను సాహిత్ మేబీ ఎక్స్టెండెడ్గా మళ్ళీ నెక్స్ట్ టైం మాట్లాడచ్చు, కానీ ఆర్ వీ హావ్ బీన్ ఫ్రెండ్స్ ఫర్ లాంగ్. సో మా ఇద్దరు వైపు మాకు తెలుసు, మా ఈక్వేషన్. బట్ షూట్ చేస్తున్నప్పుడు ఎలా ఉండిందంటే ఎవ్రీ వన్ ఈజ్ మోటివేటెడ్. అందరి మైండ్లో ఒకటే, ఒక మంచి సినిమా చేస్తున్నాం, మనం 100% ఇద్దాం. ఆ వైబ్, ఆ ఎనర్జీ మనకు తెలిసిపోతుంది ఒక టీంతో వర్క్ చేసినప్పుడు. అంటే ఆల్ ది కో యాక్టర్స్, అనన్య, నోయల్, అజయ్ అన్న, తనస్వి, అమేజింగ్ పర్ఫార్మెన్సెస్. ఎట్లా ఉండిందంటే లైక్ మనం ఎన్న చిన్న గ్యాప్ ఇస్తే వీళ్ళు తినేస్తారా అన్న స్పేస్లో చేసిన పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. సో ఇలాంటి టీం చేస్తున్న ఫిలిం పొటేల్. కాన్సెప్ట్ గురించి ఇప్పుడు ఎక్కువ చెప్పలేం కాబట్టి జస్ట్ ఒక 1 లైన్లో చెప్పాలంటే ఎంటర్టైన్మెంటే కాదు, దాంతోపాటు ఒక గొప్ప కాజ్ కోసం ఫైట్ ఉండే థీమ్తో చేసిన ఫిలిం. సో ఇట్ హ్యాస్ దట్ మోటివేషన్ అండ్ ప్యూర్ ఎమోషన్స్. సో అది మిమ్మల్ని అందరినీ హుక్ చేస్తుందని మేము అందరము ఆశిస్తున్నాము. వీ హ్యావ్ డన్ దిస్ ఫిలిం ఫర్ యూ అండ్ మీ అందరికీ ఫిలిం చూపించాలని వీఆర్ జస్ట్ ఈగర్లీ వెయిటింగ్. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద మీడియా పర్సన్స్ టు హెల్ప్ అస్ రీచ్ దిస్ ఫిలిం టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్. ఎందుకంటే ఒక ఫిలిం ఆడియన్స్కి రీచ్ అవ్వాలంటే అది మీడియా చేతిలోనే ఉంటుంది. అండ్ ఫైనలీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ గాడ్, my parents and Mama Said. Thank you so much. You have considered me for this role. నాకు చాలా హ్యాపీగా ఉంది సినిమా చేసినందుకు. అండ్ I would like to thank the producers, Suresh Anna and Nishank, for having me in this project. Thank you so much. థ్యాంక్ యూ. విష్ యూ గుడ్ లక్. అండ్ ఇప్పుడు అనన్య అని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఇంపాక్ట్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను.
ఈ ఫస్ట్ ఇంపాక్ట్ నచ్చితే నెక్స్ట్ వచ్చే సాంగ్స్ ఇంకా నచ్చుతాయి, నెక్స్ట్ వచ్చే ట్రైలర్ ఇంకా నచ్చుతుంది, నెక్స్ట్ వచ్చే ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అప్డేట్ మీ అందరినీ ఒక హెడ్ టర్నింగ్ మూమెంట్ లాగా ఉంటుంది. పొట్టెల్ అనే సినిమా అలా గుర్తుండిపోతుంది. సినిమా ఇంకా బాగా మీ అందరికీ నచ్చుతుంది నాకు తెలుసు. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే, నేను వర్క్ చేసిన మేమందరం ఈ సినిమాని చాలా ఇష్టంగా కష్టపడి చేశాము. యాక్చువల్లీ మాకంటే సాహిత్, నిశాంక్ వీళ్ళందరూ అయితే ఇంకా ఎవ్రీ డే అసలు వాళ్ళు చూసే ఎగ్జైట్మెంట్, ఆ పాజిటివ్నెస్ చూసి నాకు ఫస్ట్లో చేశారు ఓకే అని అనుకున్నాను. అంటే ఫస్ట్ నాకు స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు, బట్ దాని తర్వాత వాళ్ళ ఎగ్జైట్మెంట్, వాళ్ళ పాజిటివ్నెస్ చూసి నాకు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది. తర్వాత చూసిన తర్వాత అర్థమైంది ఈ సినిమా మామూలు సౌండ్ చేయబోట్లేదు సాహిత్ అన్నట్టు. కొన్ని సినిమాలు ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తాం, కొన్ని సినిమాలు మనీ కోసం, కొన్ని సినిమాలు స్టార్డమ్ కోసం, కొన్ని సినిమాలు ఇంకా ఏదేదో రీజన్స్ కోసం చేస్తాం. బట్ వీటన్నిటితో కలిపి ఒక మంచి సాటిస్ఫాక్షన్, ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఇస్తుంది పొట్టెల్ అనే సినిమా. థ్యాంక్ యూ సో మచ్ సాహిత్ అండ్ నిశాంక్ అండ్ ద ప్రొడ్యూసర్స్ ఎవ్రీవన్ ఫర్ కన్సిడరింగ్ మీ దిస్ రోల్. ఎందుకంటే ఫస్ట్ యాక్సెప్ట్ చేసినప్పుడు కంటే నేను చేస్తున్న కొద్దీ దీంట్లో ఉన్న డెప్త్ నాకు అర్థమైంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ రోల్ and Yuva for being the nicest co-star and Noel also, Papa, Tanasvi. So everyone, గుర్తుపెట్టుకోండి పొట్టెల్ అనే సినిమా వస్తుంది. మీడియా పీపుల్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు చిన్న సినిమాలు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇది చిన్న సినిమా అని అనుకోకండి, చాలా పెద్దగా వస్తుంది. మీరందరూ తప్పకుండా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రణయ్ గారు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ అనన్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మామూలుగా అంటాము సినిమా హిట్ అయితే హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ అని. బట్ అర్జున్ రెడ్డి అంత హిట్, యానిమల్ అంత హిట్ అంటున్నాం అనమాట, ఇంకా పెద్ద హిట్స్ అయితే. సో మరి అలాంటి బ్లాక్ బస్టర్స్ అందించిన ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. నమస్కారం అండి మీడియా మిత్రులందరికీ ఫర్ కమింగ్ టుడే. అండ్ ఆల్సో వేదికల అలంకరించిన జే మీడియా సంస్థ గారి ఈ వీడియో ఎప్పుడైతే నాకు షాహిద్ పంపించిండో 1-2 days బ్యాక్ నేను చూశాను. ఇట్ వాస్ వెరీ ఇంపాక్ట్ఫుల్. ఆ పల్లెటూరు ఎన్వైరన్మెంట్, నేను ఒకరోజు షూట్ జరిగేటప్పుడు వికారాబాద్ దగ్గరికి పోయాను నేను షూటింగ్ చూడడానికి. ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్ దే ఆర్ పుట్టింగ్, అదంతా చూసినాక అనిపించింది వీళ్ళు ఒక అథెంటిక్ స్టోరీ పికప్ చేశారు. అండ్ ఐ హోప్ ఇట్ విల్ బి ఎ బిగ్ హిట్ అండ్ ప్రజలందరికీ ఈ సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ కమింగ్ బ్యాక్ టు ద హీరో యువచంద్ర, తన వర్క్ నేను బంధన్ రేగేడ్లో చూశాను. ఫస్ట్ షార్ట్ మూవీ, షాహిద్ తీసిన ఫస్ట్ షార్ట్ మూవీ. అప్పుడే నాకు నిశాంక్ పరిచయం అయ్యాడు. సిన్స్ దెన్ లైక్ వీఆర్ ట్రావెలింగ్, యుఎస్లో మాకు పరిచయం ఉంది. సో ఆ సినిమా నుంచి ఈ సినిమా వరకు లైక్ ద కైండ్ ఆఫ్ బిలీఫ్ Nishank had on Sahith, and I hope they continue to be the friends like this. And thank you very much for producing and giving opportunity for Sahith. And oka cinema first Savari and Tisharu, and after that this is the second movie. And I would like to wish all the best for entire team, cast and crew, Suresh Garu and Nishank, Yuvan Garu and Ananya, and other technical team whoever are behind this screen. All the best for them. Thank you very much. And I hope this movie will become a big hit. Yes. So thank you Pranay garu. Oka photo op kosam meeru please. Ananya please join. So yeah, photo. Okay, step forward, yeah.
కొంచెం వాల్యూమ్ తగ్గించండి బ్యాక్. యా, ఒక ఛానల్స్ కూడా, ఛానల్స్ ఒకసారి అయిపోతే చెప్పండి. ప్యానింగ్ ఛానల్స్ కూడా ఉంది సాహిత్ గారు, మీరు అలానే కొంతసేపు. ఓకే అయితే చెప్పండి. అందరికీ ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మరొకసారి నిశాంక్ గారు. చిన్న స్వార్థం అన్న, నాకు సాయితో ఒక ఫోటో కావాలి, ప్రణయన్నతో మేము ఇద్దరం. ఓకే, సో ఎస్, ఒక్కసారి ఒకసారి యువ జాన్ అండ్ అనన్య ఆల్సో ప్లీజ్. యా, సురేష్ గారు, యూ వాంట్ యాడ్ సంథింగ్? ఏదో చెప్పారు మీరు, మర్చిపోయాను. I especially want to thank J Media నరేంద్ర అన్న. ద రీజన్ బీయింగ్, ఫస్ట్ ఈ ఇంపాక్ట్ విన్నప్పుడు సౌండ్ బాగా ఉంది, అసలు ఈ సౌండ్ ఓపెన్ లాన్లో పెడితే బాగుంటుందని సజెస్ట్ చేశారు. అండ్ నిజంగా ఆ సౌండ్కి న్యాయం జరిగిందన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో పోటెల్ ఫస్ట్ ఇంపాక్ట్ చూసాము, ఇంకా మరిన్ని ఈవెంట్స్లో మళ్ళీ కలుసుకుందాము. అండ్ ఈ ఇంపాక్ట్ మామూలుగా ఉండదని అర్థమవుతుంది ఆ సౌండ్ చూస్తేనే. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ జై మీడియా ఫ్యాక్టరీ. సో టుడేస్ ఈవెంట్ బై జై మీడియా, అండ్ అలాగే ఆల్ ద వెరీ బెస్ట్ పోటెల్ టీమ్ అందరికీ కూడా. అండ్ అట్ ద సేమ్ టైం ఇవాళ ఈ ఫస్ట్ ఇంపాక్ట్ని, పోటెల్ ఫస్ట్ ఇంపాక్ట్ని లాంచ్ చేయడానికి వచ్చిన ప్రణయ్ రెడ్డి వంగ గారికి కూడా మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. అండ్ ఎస్, సినిమా వస్తుంది అతి తొందరలో.